ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు తదితరులంతా ఢిల్లీ వెళ్లారు. ఇక 2 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర బృందం పలువురు కేంద్ర మంత్రులతో కలవనుంది. ఇక జాతీయ రహదారులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన పలు ప్రతిపాదనలపై కేంద్ర ఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించనుంది. ఈ మేరకు అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఆ తర్వాత రైల్వే, ఆర్థిక, ఆహార, పౌర సరఫరాల, పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల్ని కూడా రాష్ట్ర మంత్రులు కలవనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధుల విషయమైనటువంటి సెంట్రల్ ఫైనాన్స్ సెక్రటరీతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి స్పెషల్ సీఎస్ తో రామకృష్ణారావుతో నార్త్ బ్లాక్ లో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇక ఏ పద్దుల కింద ఎంత మొత్తంలో రావాలి, ఇక పెండింగ్ లో ఉన్నవన్నీ తదితరాలను వివరించనున్నారు. ఇక దీర్ఘకాలంగా బకాయిలో ఉన్నటువంటి నిధులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే రిలీజ్ చేసేలా సెంట్రల్ ఫైనాన్స్ సెక్రటరీని కోరనున్నారు. ఇక విభజన చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి వెనుకబడిన జిల్లాల అభివృద్ధి స్కీమ్ కింద రావాల్సినటువంటి నిధుల గురించి ఇప్పటికే పలుమార్లు వివరించగా మరో నెల రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున విడుదల చేయాల్సిందిగా కోరుతూ ఉన్నారు. మెట్రో రైలు విస్తరణతో పాటు కొత్త మార్గాలపై ప్లానింగ్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక, సాంకేతిక సహకారంపై పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సీఎం నేతృత్వంలో టీం చర్చించనుంది. ఇక వడ్ల కొనుగోలు గతంలో నిబంధనలను ప్రస్తావిస్తూ రానున్న సీజన్కు రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్య సేకరణ అంశాన్ని చర్చించనుంది. ఇక రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ కూడా ఈ సమావేశంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నటువంటి అంశాలను వివరించనున్నారు.